ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదని అంటారు. మెరిట్ లిస్ట్లో పేరు తీసేసి ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఆయన ఎలా వస్తాడు స్వామి? ఎలా రాగలుగుతాడు? నువ్వు పంపిస్తే కదా. మీరు చెప్పేవన్నీ కూడా కాకమ్మ కబుర్లని. ఆయన కోర్టుకు పోయిన ఆయన అఫిడవిట్ చూస్తే అన్నీ ఇట్టే అర్థమవుతాయి. ఇది జరిగింది. ఇలాంతా ఎంతోమంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు మామూలుగా. ఈ ప్రక్రియకి మొత్తానికి 0. చివరికి ఏం చేసినారు? వాళ్ళకి మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి. అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు అనే కదా అర్థం. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఆథెంటిక్ అండ్ జెన్యున్. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం. అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బీ జెన్యున్, అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, నోటిఫైడ్ డ్యూలీ, అబ్జర్వింగ్ ద రూల్స్, ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని, అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued via GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బీ జెన్యున్ ఆర్ /correct and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాలా, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాలా, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు. 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు. వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు.
if the candidates are not found to be genuine / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా? ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి, దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్సు, ఇక్కడ రాసిన చూడు హారిజాంటల్ రిజర్వేషన్సు, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్గా ప్రొసీజర్లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్లో కూడా క్లియర్గా రాసినారు. The district selection committee shall prepare the merit cum roster list as per the rosters available, notified, duly observing the rules, orders by the government from time to time. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత they will prepare the merit cum roster list, అంటే సెలెక్టెడ్ లిస్ట్. ఇవన్నీ కూడా జీవోలన్నీ కన్సిడర్ చేస్తాయి. సో గవర్నమెంట్ దగ్గరనే ముందుగానే మెరిట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ లిస్ట్ ఉంది, వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, హారిజాంటల్ రిజర్వేషన్, ఇవన్నీ చూసిన తర్వాతనే కాల్ లెటర్లు జారీ చేశారు 1:1 బేసిస్లో. ఎందుకనంటే క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్లోకి వస్తారా, ఓపెన్లోకి రారా, లేదా రిజర్వేషన్లోకి వస్తారా లేదా అన్నది వారికి తెలుసు కాబట్టి, వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఓసీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో, బహుశా ఉందో లేదో నాకు తెలియదు, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది అని ఒకసారి కూడా గమనించినట్టయితే జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసినారు చూడు, విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చినారు. ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్,
సోషల్ సైన్స్, ఇంగ్లీషు, ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు.